వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అట్టహాసంగా అరుణోదయ జూనియర్ కళాశాల ఫెస్ట్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో పాల్గొనాలి. ప్రిన్సిపాల్. తెలంగాణలో దసరా పండుగ అంటే బతుకమ్మ. ప్రాచీన క్రీడా అఖాడా. దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న క్రీడా అఖాడా. వాసవి క్లబ్ సేవలు అభినందనీయం. విత్తనాలను అడవిలో చల్లడం ద్వారా సంతోషం. తుమ్ముకుంట. బైంసాలో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. వృద్ధురాలు మెడలో 5 తులాల బంగారు గొలుసు అపహరణ. ఇక డీటెయిల్ చూస్తే హనుమకొండ భీమారం రామారంలోని జగతి గార్డెన్ లో అరుణోదయ జూనియర్ కళాశాల ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రుక్మారెడ్డి మాట్లాడుతూ గత సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాలలో 470 గాను 468 స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన గుగులోత్ జశ్వంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ విద్యార్థిని ఆదర్శంగా తీసుకుని మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం కలిగించే క్రీడలలో పాల్గొనాలని, మానసికంగా శారీరకంగా దృఢనిశ్చయంతో ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యనే పరమావధిగా భావించి ఈ మేనేజ్మెంట్ వ్యవస్థలో వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా మా విద్యార్థులందరికీ చాలా గొప్ప రిజల్ట్స్ని అందిస్తుంది. ఒక ఇంటర్ విద్యలోనే కాదు, తర్వాత జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలామందిని డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను, లాయర్స్ గాను, ఇంకా మంచి మంచి వృత్తులలోకి పంపించే విధంగా కృషి చేశామనడానికి చాలా గర్విస్తున్నాం. సో ఇంతటి లాక్డౌన్ పీరియడ్లలో కూడా ఇబ్బందులు పడి కూడా మా విద్యార్థులను చాలా గొప్ప స్థితికి తీసుకొచ్చాం. ఇంతటి కాలానికి ఈ అకాడమిక్ ఇయర్లో గత 2024వ సంవత్సరంలో మేము అనుకున్న గోల్ సాధించామని చెప్పడానికి గొప్పగా భావిస్తున్నాం. అదేంటంటే ఎంపీసీలో 468 మార్కులకు గాను 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్లోని ఫస్ట్ ర్యాంకును తీసుకొచ్చాం. అట్లాగే మెయిన్స్లో కూడా గత 20 సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి మా అరుణోదయ జూనియర్ కళాశాలలో ప్రతి సంవత్సరం అరుణోదయ ఫెస్ట్ అనే పేరుతో మేము ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం అలాగే చాలా మంచి వాతావరణంలో సరైన సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులు ఆనందంగా తమ నృత్యాలను ప్రదర్శిస్తున్నారు.
ఈరోజు మాకు చాలా ఆనందమైనటువంటి రోజు. గత సంవత్సరంలో మా కళాశాల స్టేట్లో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము తెలంగాణలో దసరా పండుగంటే బతుకమ్మ సద్దులతో పాటు ప్రాచీన క్రీడ అఖాడా గుర్తుకొస్తుంది. కర్రసాము కత్తిసాముతో సెల్ఫ్ ప్రొడక్షన్ నేర్పించే యుద్ధ కళ అఖాడా. దసరా ఉత్సవాల్లో ఉత్తర తెలంగాణలోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అఖాడా ప్రస్తుతం అంపశయ్యపై ఊగిసలాడుతుంది. ప్రాచీన కళను బ్రతికించేందుకు యువకుని తాపత్రయంపై బీత్ స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు ప్రాచీన కళకు జీవం పోస్తూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నాడు. దసరా ఉత్సవాల్లో ఈ క్రీడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అఖాడా క్రీడా నిర్వాహకుడు నాగరాజు అందిస్తున్న ప్రోత్సాహంతో యువత ఉత్సాహంగా ఈ ప్రాచీన క్రీడను నేర్చుకుంటున్నారు. గతంలో యుద్ధాలు జరిగినప్పుడు కర్రసాము కత్తిసాము బల్లెంతో యుద్ధాలు చేసేవారు. వీరికి అత్యుత్తమ గురువులచే శిక్షణ కూడా అందించేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ కళలు మరుగున పడ్డాయి. ప్రస్తుతం తమను తాము రక్షించుకునే విధానంలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకుంటున్నారు. కానీ ఈ ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ ప్రతి దసరా ఉత్సవాలలో హనుమాన్ అఖాడా పేరుతో వారం రోజుల ముందు నుండే ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తూ దసరా పండుగ రోజు విద్యార్థులచే విన్యాసాలు చేస్తున్నాడు అఖాడా మాస్టర్ నాగరాజు. ఈ ఉచిత శిక్షణ తరగతులను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించి నాగరాజును అభినందించారు. హనుమాన్ అఖాడా అనేది ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలవాలన్నదే తన కోరికని, ప్రతి దసరా సెలవులకు తన తండ్రి కంది రాజయ్య జ్ఞాపకార్థం యువకులకు ఉచితంగా కర్రసాము నేర్పిస్తున్నట్టు నాగరాజు తెలిపారు. చేతితో కర్ర తిప్పుతుండడంతో మంచి వ్యాయామం లభిస్తుందని, మహిళలు తమను తాము రక్షించుకునేందుకు కర్రసాము కత్తిసాము ఎంతో ఉపయోగపడతాయని, శిక్షణ పొందుతుంటే మనోధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విద్యార్థులు అంటున్నారు. రామచంద్రుడు గారి కర్రసాములో నేను ముందుండాలని మన ఎమ్మెల్యే గారు అఖాడా అనేది ప్రాచీన యుద్ధ కళ. ఈ యుద్ధ కళ నేటి తరానికి చాలామందికి తెలియదు. మరి మా తండ్రి గారు కంది రాజయ్య జ్ఞాపకార్థము ఆయన అఖాడా వస్తాదిగా పేరుగాంచారు. మరి అప్పుడు యువకులకు ఈ అఖాడాలో శిక్షణ ఇచ్చారు. వారు దసరా ఉత్సవాలలో భాగంగా ప్రదర్శించేవారు. తండ్రి అనంతరము నేను ఈ విద్యార్థులకు ఇక్కడ పాఠశాలలో శిక్షణ ఇస్తున్నాను. ఈ అఖాడా శిక్షణ క్రమశిక్షణతో విద్యార్థులు నేర్చుకుంటున్నారు. మరి అంతరించిపోతున్నటువంటి అఖాడాను జీవం పోస్తూ నేటి తరానికి ఈ విద్యను అందిస్తున్నాను. ఈ యొక్క ప్రదర్శన దసరా విజయదశమి రోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో వైభవంగా ప్రదర్శించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. హరిని, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా ఈ విద్యను నేర్చుకుంటున్నాను. శ్రీ హనుమాన్ అఖాడా నాగరాజు మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ విద్యను నేర్చుకుంటున్నాను. ఇది ప్రాచీన కాలపు యుద్ధ విద్య. ఈ విద్య అంతరించిపోయింది. కానీ ఈ విద్యను మేము మళ్ళీ ముందు తరాలకు తెలియజేసి ఆ విద్యను మళ్ళీ తెరవాలని కోరుకుంటూ ఈ విద్యను మళ్ళీ నేర్చుకుంటున్నాము. ఒకరు కూడా ఈ విద్యను నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.
వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ మండలం కోమడిబండ అటవీ ప్రాంతంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వర్యంలో తోముకుంట నర్సారెడ్డి అటవీ శాఖ అధికారులతో కలిసి విత్తనాలను చల్లారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ వాసవి క్లబ్ చేస్తున్న సేవలు చాలా అద్భుతమని, విత్తనాలను అడవిలో చల్లడం అనే ఆలోచన అభినందనీయమని, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం చాలా సంతోషమని వారన్నారు. అనంతరం వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ కళాశాల విద్యార్థినులు తయారు చేసిన 30,000 సీడ్ బాల్స్ ను అడవిలో చల్లడం ఆనందంగా ఉందని అన్నారు. మతిన్ భాయ్ మా గాంధీ తాత దగ్గర రాలే సరే తాత చెప్తాం. చాలా ఉన్నాయి బాగుండే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి మా తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్కరికి వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మా గజ్వేల్ వాసవి క్లబ్ తరఫున మొన్ననే ఒక 30,000 సీడ్ బాల్స్ ఆ స్కూల్ పిల్లల విద్యార్థుల సహకారంతో ఆ స్కూల్ యాజమాన్యం కూడా చాలా బాగా సహకరించి 30,000 సీడ్ బాల్స్ తయారు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉమ్మడిబండ ఫారెస్టులో ఈరోజు దున్నిపిచ్చి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ గారు, మా ప్రియతమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సోదరుడు ఇక్కడికి విచ్చేసిన మా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మా వాసవి క్లబ్ మా శేఖర్ గారికి కానీ వాళ్ళ పిఎస్సీలకు కానీ వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం, ఇది జాతీయ స్థాయిలో చేయమని చెప్తే కూడా 100 క్లబ్లలో కూడా 4 కూడా తయారు చేయలేరు. అటువంటి కార్యక్రమాన్ని మా గజ్వేల్ క్లబ్ వాళ్ళు తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని పూనుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ సీడ్ బాల్స్ మేము చల్లినటువంటి సీడ్ బాల్స్ దినదినాభివృద్ధి చెందుతూ మంచి ఫారెస్ట్గా, ఇంతకుముందే కొమ్మడిబండ ఫారెస్ట్ అంటే చాలా పెద్దది, ఈ ఫారెస్ట్లో మా వాళ్ళు ఈ సీడ్ బాల్స్ చల్లినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా ప్రెస్ మిత్రులకి కానీ, మా మీడియా మిత్రులకి కానీ, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకే కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకే కానీ, మా ఆర్యవైశ్య సోదరులుగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాసవి క్లబ్ గజ్వేల్ పెగ్నాపూర్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వారి క్లబ్ వారి ఆదేశానుసారంగా అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి సందర్భంగా మేము చేసిన సీడ్ బాల్స్ వాసవి క్లబ్ గజ్వేల్ పెగ్నాపూర్ నుంచి 30,000 సీడ్ బాల్స్ తయారు చేసినాం స్కూల్ పిల్లల విద్యార్థుల చేత. ఈరోజు మార్నింగ్ 9 గంటలకు గాంధీ విగ్రహం వద్ద పూలమాల వేసి ఇక్కడ కొమ్మడిబండ ఫారెస్ట్లో ఫారెస్ట్ ఆఫీసర్ సహకారంతో మన ప్రియతమ నేత మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఫారెస్ట్ అక్కడ సీడ్ బాల్స్ కలగడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం, చాలా సంతోషం మాకు, మా క్లబ్ నుంచి అవకాశం వచ్చినందుకు వాసవి క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటు కార్యక్రమం వచ్చిన వాసవి క్లబ్ సభ్యులకు, వైశ్య సోదరులకు, వచ్చిన మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం, చాలా సంతోషంగా ఉంది. జై వాసవి. నిర్మల్ జిల్లా బైంసాలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. బైంసా పట్టణంలోని రాహుల్ నగర్ వద్ద గంగాదేవి అనే వృద్ధురాలి మెడలో నుండి 5 తులాల బంగారు గొలుసు చైన్ స్నాచర్లు లాక్కెళ్లారు. వరుస ఘటనలతో ఒంటరిగా బయటికి వెళ్లాలంటే మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దుండగులు నెంబర్ ప్లేట్ లేని బైక్ల మీద వస్తూ వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత 2 నెలల్లో 6 చైన్ స్నాచింగ్లు కాగా 15 రోజుల వ్యవధిలో 2 చైన్ స్నాచింగ్లు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్ని తులాలు? 5 తులాలు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్కూల్లో చదువుతున్న విద్యార్థులతో డాన్సులతో సంబరాలు దద్దరిల్లాయి. విద్యార్థులతో పాటు స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని డాన్సులు వేసి ఆనందాన్ని పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ప్రీతిరెడ్డి, డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేతి సంసారింద పూలు కోసుకొచ్చి సేను గాలికి నిదాతయ్య సాయబాను కింద బతుకమ్మ పిచ్చే రాగి పల్లెంలో చెల్లెమ్మ పల్లె గింజలేసి చెక్కిన పూసి వెచ్చని రాళ్ళు వచ్చేయ్య పుట్టి బావు కింద సత్తి పిండి చేసి ఇచ్చేదు ఓ కొత్త పంట కాని పోపిగా మాలోని పైసా తీసిట్టు పోవాలి మళ్ళా చేతి పట్టిగా స్లోగా ఇట్లా స్కూల్ పేరు మీద తీసుకోండి. అన్నట్టు చేయమండి మంచిగా సపోర్ట్లు కొట్టుడు ఏదో చేస్తారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా అరుణోదయ జూనియర్ కళాశాల ఫెస్ట్, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో పాల్గొనాలి ప్రిన్సిపాల్. తెలంగాణలో దసరా పండుగ అంటే బతుకమ్మ, ప్రాచీన క్రీడా అఖాడా. దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న క్రీడా అఖాడా. వాసవి క్లబ్ సేవలు అభినందనీయం, విత్తనాలను అడవిలో చల్లడం ద్వారా సంతోషం తుమ్ముకుంటా. బైంసాలో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు, వృద్ధురాలు మెడలో 5 తులాల బంగారు గొలుసు అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.